ఇక వివరాల్లోకి వెళ్తే సమాజానికి విద్యార్థులు ఆదర్శంగా నిలవాలని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. క్యాన్సర్, మాదక ద్రవ్యాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా ఒంగోలు నగరం నందు రైజ్ కృష్ణ సాయి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, టెక్ బుల్స్, ప్రకాశం పోలీసు సంయుక్తంగా ఆధ్వర్యంలో 5K రన్ కార్యక్రమాన్ని చేపట్టారు. స్థానిక మినీ స్టేడియం నుండి ప్రారంభమైన ఈ రన్ను జిల్లా ఎస్పీ దామోదర్ ప్రారంభించారు. భాగ్యనగర్, నెల్లూరు బస్టాండ్, చర్చి సెంటర్ మీదుగా తిరిగి మినీ స్టేడియం వరకు ఈ రన్ కొనసాగింది. చిన్నారులు, యువకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి 5K రన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రకాశం పోలీస్ పర్యవేక్షణలో జరిగిన మారథాన్ కార్యక్రమం విజయవంతంగా సాగింది. అనంతరం జరిగిన బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్, సంతనూతలపాడు శాసనసభ్యులు విజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉన్న తరుణంలో ప్రజలందరూ తప్పక అవగాహన పెంచుకోవాలని సూచించారు. క్యాన్సర్ రహిత సమాజం కోసం అందరూ కృషి చేయాలని ఆయన కోరారు. ఎక్కువ మంది యువత మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారి తమ ఉజ్వల భవిష్యత్తును కోల్పోతున్నారని అన్నారు. మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలని సూచించారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్ మాట్లాడుతూ నేటి ఆరోగ్యం కంటే ఎక్కువగా సెల్ ఫోను, టీవీ వంటి ఇతర వాటిపై మక్కువ చూపుతున్నారని అన్నారు. వాటికంటే ముందుగా ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని తెలిపారు. అనంతరం 5K రన్ నందు విజేతలుగా నిలిచిన వారికి అతిథుల చేతుల మీదుగా పారితోషికంతో పాటు బహుమతులను అందించారు. పురుషుల విభాగంలో మహేష్ ప్రథమ బహుమతి గెలుచుకోగా ఆదిత్య 2వ స్థానంలో, హరీష్ 3వ స్థానంలో నిలిచారు. పురుషులకు ధీటుగా మహిళలు అగ్రస్థానంలో నిలిచారు. వారిలో స్వప్న ప్రథమ స్థానం కైవసం చేసుకోగా రాజేశ్వరి, నీల తృతీయ, ద్వితీయ స్థానాల్లో నిలిచారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు, రైజకృష్ణ సాయి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ సెక్రటరీ సిద్ధ హనుమంతరావు, ట్రెజరర్ సిద్ధ భరత్, సిద్ధ ప్రవల్లిక, టెక్ బుల్స్ కంపెనీ CEO భాస్కర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, డిఎస్డిఓ రాజేశ్వరి, డాక్టర్ చవల ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. చాలా సింపుల్గా ఉంటుంది, డాన్స్ రావాల్సిన పని లేదు. ప్లీజ్ మమ్మల్ని ఫాలో అవ్వండి. మీ అంతే, మమ్మల్ని ఫాలో అవ్వండి చాలు. సప్ప బీటి కొల్తీరా ఒంగోలు మారథాన్. సో ఫర్ ద ఫస్ట్ టైం రేస్ లో పాల్గొనే వాళ్ళందరూ కూడా ముందుకు రావాలి. మీ అందరికీ కూడా once again thank you and hearty welcome. Krishna Sai Group of Ministry of Equality start out to this run. Flag of course and once again Superintendent of Police of Prakasham District Sri Nangar is ready to give 5K run also.
దామోదర్ సార్ గారు వచ్చేసారు అండ్ అవర్ ఎమ్మెల్యే ఒంగోలు ఎమ్మెల్యే శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు కూడా ఉన్నారు అండ్ బిఎన్ విజయ్ కుమార్ గారు కూడా ఉన్నారు. సో ఫస్ట్ కిడ్స్ వస్తారు, ఆ తర్వాత సర్టిఫికేట్స్ అండ్ గిఫ్ట్స్ ప్రైజెస్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. సో కిడ్స్ని పంపించండి స్టేజ్ మీదకి ప్లీజ్. అండ్ ప్రైజెస్ కూడా ప్లీజ్ గెట్ రెడీ. Let's give them a great round of applause. They all finished 5K run. Let's give them a huge round of applause. Hey. Shrestha Siddha completed 5 kilometers run. Congratulations. Woo. Jishnu. Wow. Samanvi finished 5 kilometers. 5 years and she finished 5 kilometers. Samanvi. Laitya. Mary. Saranya. Everybody together, please stand for a group photo. All the Bhuvaneshwar. So and also surprise distribute చేస్తున్నాం. Thank you so much for the distribution of prizes and few more prizes కూడా ఉన్నాయండి. ఒక్కసారి గట్టిగా అర్తి come on. Woo, yo. We have few more మన ఒంగోలు ఎమ్మెల్యే గారు ఎస్పీ గారు. Let's give a great round of applause. So congratulations. So 5K run winner Mahesh for completing. Raisa Mahesh. Third prize winner Mahesh, please. The first prize. The first woman completing her 5K run. Swapna ki gattiga chapatlu. So we have another female గారు అలాగే మన ఎమ్మెల్యే ఒంగోలు దామచర్ల జనార్దన్ రావు గారి చేతుల మీదుగా రాజేశ్వరి గారు 15,000 క్యాష్. Come on Leela, congratulations to completing a 5K run. And 10,000 రూపాయల క్యాష్ ప్రైజ్ గెలుచుకున్నారు నీలా గారు. The third. So once again Harish, congratulations. So 10,000 rupees cash prize గెలుచుకున్నాడు హరీష్. Once again congratulations. 5K run, the Ongolians. Woo. Dignitaries on the సో ఎస్ ప్రకాష్ ఆర్ట్స్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆర్ట్స్ హనుమంతరావు గారికి వన్స్ అగైన్ ఫర్ యువర్ బ్యూటిఫుల్ సపోర్ట్. ప్రకాష్ గారికి కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్యూటిఫుల్ సపోర్ట్. నుంచి ఒక స్మాల్ మొమెంటో ఫర్ యువర్ బ్యూటిఫుల్ సపోర్ట్. సిద్ధ సూర్యకుమారి గారికి రైస్ కాలేజ్ వాళ్ళు 5K రన్ కార్యక్రమం పెట్టి దానికి మమ్మల్ని అందరినీ కూడా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అదేవిధంగా సంతనోతులపాడు ఎమ్మెల్యే విజయ్ గారు, ఇంకా
ఎగ్బుల్స్ సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు, అదేవిధంగా అందరూ కూడా హనుమంతరావు గారు వీళ్ళందరూ కూడా ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఈరోజు ఉండే పరిస్థితుల్లో అందరూ కూడా అవేర్నెస్ రావాలి, వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ 5K రన్ పెట్టారు. పాల్గొన్న మీ అందరికీ, గెలిచిన వాళ్ళందరికీ కూడా నా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ, మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అండి. ఈ 5K ఒంగోలు మ్యారథాన్ రన్కి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అదేవిధంగా ఒంగోలు ఎమ్మెల్యే గారు, టెక్ బుల్స్ మేనేజ్మెంట్ అండ్ ఆల్సో సిద్ధా ఫ్యామిలీ, హనుమంతరావు గారు అండ్ అదర్స్ ఇక్కడ పార్టిసిపేషన్ ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్ చెప్తున్నా. I was totally surprised that so many people came to participate in this marathon, and I hope that in future more and more people come and participate in this event. Thank you very much. ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం స్టూడెంట్స్ అలాగే ఒంగోలు పబ్లిక్లో కూడా చాలామంది ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. అగైన్స్ ద క్యాన్సర్, అలాగే రోడ్ సేఫ్టీ అండ్ గాంజా, ఈ మూడు దీస్ ఆర్ ద లైవ్ ఇష్యూస్. సొసైటీ ప్రజెంట్ బాగా హెల్త్ ఇష్యూలు తీసుకుంటే ముఖ్యంగా ఉమెన్ ఫోక్లో ఎక్కువగా బ్రెస్ట్ క్యాన్సర్, సర్వికల్ క్యాన్సర్, ఈ డిఫరెంట్ క్యాన్సర్స్తో ఇబ్బంది పడుతున్నారు. దీని మీద ఒక అవగాహన కార్యక్రమం పెట్టాలని చెప్పి పిలిచారు గెస్ట్గా. నేను ఇంకొకటి సజెస్ట్ చేశాను. సెకండ్ ఇష్యూ వచ్చి గాంజా, డ్రగ్స్ యూజ్ చేస్తుంది యూత్ ఎక్కువగా. మన ఒంగోలులో చాలా అలాంటి ఇష్యూస్ ఏం లేవు కానివ్వండి, బట్ సొసైటీలో గాంజా, దాని ఇంపాక్ట్ చాలా, గాంజా వాడటం, డ్రగ్స్ వాడటం, అలాగే ఆల్కహాల్కి బాగా అడిక్ట్ అవ్వటం, ఈ యొక్క 3-4 ఇష్యూస్లో యూత్ అంతా కూడా బాగా డ్యామేజ్ అవుతుంది, ఒక జనరేషన్స్ కూడా. అందుకని దీని మీద కూడా ఒక మంచి క్యాంపెయిన్ చేయాలనేసి భరత్ నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఇంకొకటి, యాక్సిడెంట్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. నేను అబ్జర్వ్ చేశాను ఇక్కడికి వచ్చిన తర్వాత, స్టూడెంట్స్ కానివ్వండి, పబ్లిక్ కానివ్వండి, 2 వీలర్లు ఎక్కువగా చనిపోతున్నారు. దాంట్లో వితౌట్ విన్నర్స్ అందరికి ముందు కంగ్రాచులేషన్. ఈ ప్రోగ్రామ్ని మా భరత్, ప్రవళిక ఇంతగా చేస్తారని నాకు తెలీదు. అండ్ ఫస్ట్ భరత్కి, ప్రవళికకి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ కంగ్రాచులేషన్. ఇక్కడికి ఇచ్చేసిన అతిథులందరికీ కూడా ధన్యవాదాలు. అండ్ మన రైస్ కాలేజీ స్టాఫ్ అండ్ మీడియా వాళ్ళందరికీ కూడా మరీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.